జేఎన్టీయూకే వచ్చేసరికి ఇప్పుడు మీకు ఈ పీసీసీఎంఎంలు, ఓడీలు, ఇండివిజువల్ మెమోస్ ఇవన్నీ ఇస్తుంది. అయితే మీరేం చేస్తుంటారంటే వాటిని ఇప్పుడు ఇంటర్వ్యూలకి వాటికి పెడతా ఉంటారు. సో పెట్టినప్పుడు చక్కగా ఇక అంతా క్లియర్ అయిపోద్ది. ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టేసుకొని ఒక కాలేజీల్లో తప్ప కంపెనీల్లో అయితే స్కాన్ క్యాపిటల్ అడుగుతారు. ఫ్యాకల్టీ జాబ్కి కానీ ఎంటెక్లు కానీ చదవాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఒకవేళ ఆ సర్టిఫికేట్స్ పోతే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ వెబ్సైట్లో డూప్లికేట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, అప్లై చేసుకోవచ్చు కదా, పోతే ఏమైద్ది ఉంటే ఏమవుద్ది అని అడుగుతున్నారు. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాయనా అంటే డూప్లికేట్ చూపిస్తుంది, పీసీసీఎంఎం చూపిస్తుంది, ఇండివిజువల్ మెమో చూపిస్తుంది, ఓడీ చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పీసీసీఎంఎం కానీ ఓడీ కానీ పోయిందనుకోండి, డైరెక్ట్ పోయి నేను డూప్లికేట్ అప్లై చేసుకుంటా అంటే కుదరదు. అక్కడ అప్లై చేసి చూపించేటప్పుడు చూపిస్తే అప్లై చేసేటప్పుడు అసలు రిస్క్ మొదలవుతుంది. అందుట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే ఆప్షన్ కూడా కాదు, అది మ్యాండేటరీ థింగ్, కంపల్సరీ థింగ్. అదేంటంటే మీ సర్టిఫికేట్లో పోయినట్టు పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కాలేజీ నుంచి ఒక లెటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే అయ్యి ఇదంతా అయిన తర్వాత కానీ మీకు డూప్లికేట్ పీసీసీఎంఎం కానీ డూప్లికేట్ ఓడీ కానీ మీకు సెండ్ చేయటం అయితే జరుగుతుందన్నమాట. మిగతా ప్రాసెస్ అంతా కూడా షరామావులే. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా పీసీసీఎంఎంని కానివ్వండి, ఓడీని కానివ్వండి, ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు, చించుకోవద్దు. ఒకవేళ కర్మ కాలిపోతే ఇదంతా చేయాల్సి ఉంటుంది. అందుకనే వాళ్ళు సర్టిఫికెట్లు ఉంచుకునేది. ఇప్పుడు మీరు ఒక కాలేజీలో సర్టిఫికెట్లో పెడతారు, ఎంటెక్ అనేది ఏంటో అని. సర్టిఫికెట్లు ఇవ్వనుకోండి, నువ్వు వదిలేసిపోతావు నీకు నచ్చకపోతే. సర్టిఫికెట్లు ఉన్నాయనుకోండి అక్కడే ఉంటావు. ఎందుకు ఉంటావు? ఇప్పుడు సర్టిఫికెట్ నీకు అలా ఈజీగా ఇచ్చేస్తే ఇప్పుడు అక్కడ వాడికి జాబ్ కానివ్వండి, ఎంటెక్ చేసే కాలేజీ కానివ్వండి, ఆ పెట్టుకున్న వృధానే కదా. సో ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఏది లేకుండా కనుక డూప్లికేట్లు కనుక ఇచ్చేసారనుకోండి, ఒక మనిషి 10 చోట్ల జాబులు చేస్తాడు సర్టిఫికేట్ పెట్టి, ఇలాంటి 10 డూప్లికేట్లు. అప్పుడు ఇబ్బంది అనేది ఎవరికి? ఆర్గనైజేషన్కి ఇబ్బంది. అందుకని చెప్పేసి ఇదంతా పెడతారనమాట. ఓకేనా? సో పోతే ఇంత ప్రాసెస్ ఉంది. ఇది 10 మందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని.